హాయ్ అండి, మనం ఈరోజు ఎగ్ మసాలా కర్రీని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ రెసిపీస్. ముందుగా మనం ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని కట్ చేసి వేసుకోవాలి. ఇలా టొమాటో వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మనం మూత పెట్టుకొని టొమాటోని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ మసాలాలన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు చిలికిన పెరుగును తీసుకోవాలి. ఇందులో పెరుగు వేసుకున్న తర్వాత మనం కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలండి. అలాగే మనం పెరుగుని కొద్దిగా చిలికి తీసుకోవాలి, అంటే అందులో గడ్డలు లేకుండా ఉండాలి. మనం పెరుగు వేసిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఆ గ్రేవీని మనం ఉడికించుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించిన గుడ్లను వేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మూత పెట్టుకొని మంటను మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఇలా 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇలా మనకి కర్రీలో ఆయిల్ అనేది పైకి వస్తుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం రైస్లో కానీ చపాతీలో కానీ తినొచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పైన కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.